మార్వాడీసు ఒక 20 ఏళ్ల క్రితం హోల్సేల్ కోసం బ్యాగులు పట్టుకొని వచ్చి చిన్న చిన్న మామ అని మంచిగా మచ్చిగా చేసుకొని ఇప్పుడు మా నొత్తిన వచ్చి నిలబ కూర్చురు అంతా మా బతుకులు రోడ్డు మీద గిరిసిరు ఇవాళ ఒక చిన్న మార్వాడీస్ మీద రాస్తారోక చేస్తే తీసుకొచ్చి లోపల పడేసిరు. మాకు ఒకటే న్యాయం కావాల్సింది ఏంటంటే మార్వాడీసు ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు న్యాయంగా చేసుకొని జిఎస్టీ కట్టి వ్యాపారం చేసుకుంటే మాకు అసలు ప్రాబ్లమే లేదు. కానీ వాళ్ళు తెచ్చే మొత్తం డూప్లికేట్ మాలే, అది అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని రేట్ తక్కువ వస్తుందని చెప్పేసి ఆయనోడు కానోడు అందరు పోయి ఆయన దగ్గర తీసుకుంటారు. మా పరిస్థితి రూమ్లో కిరాయిలు కట్టలేక, షాప్లో కిరాయిలు కట్టలేక, షాప్లో వర్కర్సు మెకానిక్లకు కూడా వర్క్ లేకుండా అయిపోయింది. మెకానిక్ కూడా వాడే ఒక డిస్ప్లే 500 రూపాయలకే డిస్ప్లే వేస్తుంది వాడు, మాకు పడేది 1000 రూపాయలు పడుతుంది, వాడు 500కి డిస్ప్లే ఎట్టేస్తాడు. అంతా డూప్లికేట్ మాల్, అది ఎవరు చూస్తలేరు. ఎంతసేపు మార్వాడీస్ మీద మనోళ్ళు చేస్తారు, తెలంగాణ వ్యతిరేకం కాదాడ. మార్వాడీస్ మొత్తం తెచ్చే వస్తువులు మొత్తం డూప్లికేటే, వాడు డూప్లికేటే, వాడి వస్తువులు డూప్లికేటే. లాస్ట్ కాడ గుడి కాడ పోయి పూజ చేసుకుంటే కూడా ఒకరోజు అదే గుడికి పోతారు, అదే గోశాలకు వాన్ దాంట్లోకి పోయి ఆన్కే ఫండ్స్ ఇస్తారు తప్ప తెలంగాణకు నయా పైసా రాదది. ఆన్ ఫండ్స్ వాడు డెవలప్ అవుతుంది. కానీ ఎంతసేపు తెలంగాణలో ఒక గోశాల పెట్టి రమ్మనని గోశాలకు వచ్చి వాడిని ఏమన్నా ఫండ్స్ ఇవ్వను, బిస్కెట్లు ఇస్తారు, కుక్క బిస్కెట్లు వేసినట్టు వేసి బిస్కెట్లు ఇస్తారు వాళ్ళు మన దగ్గరికి వస్తే. అదే వాళ్ళ దగ్గర పోతే ఫండ్స్ ఇస్తారు. గుడి మొత్తం షాపులు బంద్ చేసి వాని గుడికి పోయి ఫండ్స్ ఇచ్చి మొత్తం ఒక రకంగా వాడిని డెవలప్మెంట్ చేస్తారు. తెలంగాణలో ఏడ డెవలప్ అవుతుంది, ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళ వల్ల లేకుంటే వ్యాపారం నడవదు, బిజినెస్ వాళ్ళ వల్లనే తిండికి వెళ్తుంది అని. ఏడ తిండికి వెళ్తుందండి? ఒక్కొక్కరు చూడండి, రోడ్డు మీద పడుతున్నాం, ముగ్గురు సూసైడ్ చేసుకోరు మొబైల్ షాపులు పోరాలు మెకానిక్లు వెళ్ళక. వీళ్ళ వల్లనే ఎంత వాళ్ళు ఒకటే చేసుకుంటే జిఎస్టీ కట్టి హోల్సేల్ రేటు చేసుకుంటే మాకు న్యాయంగా మాకేం ప్రాబ్లం లేదు. కానీ రిటైలర్ షాపులు అట్లనే పెట్టి సర్వీస్ అట్లనే చేస్తే మాత్రం మూకుమ్మడిగా ఇదే పోలీస్ స్టేషన్ ముందర పొట్టలు పోసుకొని తగలబెడతాం. అది మాత్రం 100%. ఇది హెచ్చరిక, ప్రభుత్వానికి హెచ్చరిక. ఇది దీంట్లో ఎలాంటి డౌటే లేదు. ఏమైనా డౌట్ ఉందంటే చెప్పండి, పెట్రోల్ పోసుకొని తగలబెడతాం. ఈయనే తగలబెట్టాక మీకే అర్థమవుతుంది. అప్పుడు మీ అంత లోపల కడుపులో ఎంత రగిలిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మార్వాడీస్ని ఎట్లా కట్టడి చేస్తారో చేయండి. ప్రభుత్వానికి ఒకటే సూచన చెప్తున్నా, దయచేసి మార్వాడీస్ని కట్టడి చేయండి. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. కనీసం ఒక్కొక్క చిన్న నల్గొండ, మిర్యాగూడెం, హాలియా, ఇప్పుడు చిన్న ఊర్లు ఉన్నాయి, టౌన్లు. ఆ టౌన్లలో మొత్తం విస్తరించి మన లోకల్ వాళ్ళకు పని లేకుండా పోయింది. వాని కింద జీతం చేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది. దయచేసి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.